Hello students, how are you? So welcome to White Magnet Physics channel. Okay, so క్లాస్ చెప్పక ఒక 4-5 డేస్ అయ్యింది బికాస్ ఆఫ్ సమ్ వర్క్ వల్ల. సో క్లాసెస్ని ఒక 2-3 డేస్ కన్నా ఎక్కువ అయి ఉంటుంది షూట్ చేసి. సో అగైన్ ఐ కేమ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు టేక్ ఏ అనదర్ టాపిక్, రైట్? సో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాము, ఏ లెసన్ డిస్కస్ చేస్తున్నాము? యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్ని డిస్కస్ చేస్తున్నాం కదా, యూనిట్ అండ్ మెజర్మెంట్స్. ఆ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో డైమెన్షనల్ అనాలసిస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే, అది ఇంకా కంప్లీట్ కాలేదు లెసన్, ఆ టాపిక్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే, ఆ డైమెన్షనల్ అనాలిసిస్లో కొన్ని టాపిక్స్ చూసాం, సబ్ టాపిక్స్. ఏవేవి? ఫస్ట్, యూనిట్స్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కన్వర్ట్ చేసుకోవడం. రెండోది, సో గివెన్ ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం. ఓకేనా, టు చెక్ ద ఈక్వేషన్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నెక్స్ట్, థర్డ్ ఏం చేసాము? టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ని చూసాము. ఫోర్త్ వన్, టు ఫైండ్ అవుట్ ద యూనిట్ ఆఫ్ ఎ గివెన్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఫిజికల్ క్వాంటిటీస్కి యూనిట్స్ని మెజర్ చేసుకున్నాం. ఈ 4 చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ డైమెన్షనల్ ఫార్ములానే యూజ్ చేసుకొని, ఓకేనా, ఈ డైమెన్షనల్ ఫార్ములాని వీటిని వాడుకొని మనం ఏం చేద్దామంటే యూనిట్స్ని అంటే డైమెన్షన్స్ని మన ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేయొచ్చు? మనం ఓన్గా క్రియేట్ చేసుకుంటా రావచ్చు. అది ఎలాగో చూద్దాం. సో అది డైమెన్షనల్ అనాలసిస్. ఓకే, ఈ డైమెన్షనల్ అనాలిసిస్ లో ఏది? ఓకే, టు డిజైన్ అవర్ ఓన్ న్యూ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్. న్యూ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్. మనం కొత్తగా మన ఇష్టం ప్రకారంతో మనం ఒక ఫిజికల్ క్వాంటిటీకి మన ఓన్గానే మనం డైమెన్షన్స్ని కనిపెట్టచ్చు. అది ఎలాగా? మనం ఇంతకు ముందు చూసిన దాంట్లో ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్స్ ఆన్ ఎంఎల్టీ, మాస్, లెంత్, టైం. వీటి మీద డిపెండ్ అయ్యాయి, రైట్? అంటే ఎంఎల్టీని బేస్ చేసుకుంటూ వచ్చు. ఎందుకు? అవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కాబట్టి. కాకపోతే ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు వేరొక ఫిజికల్ క్వాంటిటీస్ అదర్ దాన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ క్వాంటిటీస్గా కన్సిడర్ చేసుకొని మనం ఏదన్నా ఒక ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షన్స్ని కనిపెట్టచ్చు. ఐ అండర్స్టాండ్ ఆర్ నాట్? ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీసే తీసుకోవాలని అవసరం లేదు. ఏది? ఎంఎల్టీ ఫార్మేట్. ఈ ఎంఎల్టీ ఈ 3 కాకుండా, ఓకేనా, ఈ ఎంఎల్టీ ప్లేస్లో ఎం కానీ ఎల్ కానీ టీ కానీ ఇవి కాకుండా వీటి ప్లేస్లో వేరొక ఫిజికల్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ క్వాంటిటీస్గా కన్సిడర్ చేసుకొని అప్పుడు మనం తీసుకున్న ఒక ఫిజికల్ క్వాంటిటీకి మనం డైమెన్షన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద టు డిజైన్ అవర్ ఓన్ న్యూ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్ అనేసి. ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఈజీగా సింప్లిఫై చేసుకుంటా ఉండొచ్చు. అంటే క్యాలిక్యులేషన్ ఏమైపోతుంది? ఈజీ అయిపోతుంది. అండర్స్టాండ్? అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము? ఎంఎల్టీ ప్లేస్లో ఇవి కాకుండా వేరే వాటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదొకటి తీసుకోండి. చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ చూడండి, బాగా నీట్గా చూస్తారండి. ఇఫ్ ప్రెషర్ P, వెలాసిటీ V అండ్ టైం T ఆర్ టేకెన్ యాజ్ ఎ ఫండమెంటల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవేవి? లెంత్, మాస్, టైము, కరెంటు, అదేవిధంగా లూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్, టెంపరేచర్. ఈ 7 కదా ఫండమెంటల్ క్వాంటిటీస్. మరి ఇక్కడ ఏమున్నాయి? ప్రెషర్, వెలాసిటీ, టైం ఆల్రెడీ ఫండమెంటల్ క్వాంటిటీ. ఈ 2 ఫండమెంటల్ క్వాంటిటీస్ కాదు కదా. కాకపోతే వీడు ఏం చెప్తున్నాడు? ఇఫ్ ప్రెషర్, వెలాసిటీ, టైం ఆర్ టేకెన్ యాజ్ ఎ ఫండమెంటల్ క్వాంటిటీస్, వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ గా తీసుకుంటే, ఓకేనా, తీసుకొని ఫైండ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎ ఫోర్స్. ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములాని కనిపెట్టండి అంటున్నాడు. అండర్స్టాండ్? దే ఆర్ నాట్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో అవి ఫండమెంటల్ క్వాంటిటీస్ కాకపోయినా వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ గానే తీసుకోండి. అంతే కదా, ఇంతకు ముందు చెప్పాను. మన ఓన్ సిస్టమ్ లో మనము డైమెన్షన్ ఫార్ములా కనిపెట్టాలంటే ఎంఎల్టీ ప్లేస్ లో వేరొక ఫిజికల్ క్వాంటిటీస్ ని యాడ్ చేసుకోండి అని చెప్పాను. కాబట్టి ఎంఎల్టీ ఫార్మేషన్ లో కాకుండా వీటిని వాడాలంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం రాయాల్సిన సొల్యూషన్ ఏంది? ఫోర్స్ కదా డైమెన్షనల్ ఫార్ములా. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడు ఎలా రాయొచ్చు?
పిఏ అంటే ఏ అనేది పవర్స్ అన్నమాట. అదే విధంగా విబి నెక్స్ట్ టైం టీసీ ఈ విధంగా రాయాలి. ఈ ఫార్మేట్ లో రాస్తే దట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏబిసిడిని కనిపెట్టుకొని ఏబిసిని దీంతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ ఏ డైమెన్షన్స్. ఓకే, దట్ ఈస్ ద న్యూ సిస్టమ్. మామూలుగా ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏది, m1 1 డైమెన్షన్ ఇన్ మాస్ 1 డైమెన్షన్ ఇన్ లెంత్ -2 డైమెన్షన్ ఇన్ టైం. ఇది కదా కరెక్ట్ ఫార్ములా. బట్ ఇది కాకూడదంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ 3 ఫిజికల్ క్వాంటిటీస్ ని వాడుకొని ఫోర్స్ కి ఈ డైమెన్షనల్ ఫార్ములా రాసుకుంటున్నాం. ఈ మూడే ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ ఎంఎల్టీ ఉందా లేదు. ఎం ప్లేస్ లో ఏముంది, ప్రెజర్ ఉంది. ఎల్ ప్లేస్ లో వి ఉంది. టైం ప్లేస్ లో టైం ఉంది కదా. కాబట్టి ఈ ఇచ్చిన 3 ఫిజికల్ క్వాంటిటీస్ ని వాడుకొని మనం ఏం చేయాలి, వాళ్ళు అడిగిన దానికి డైమెన్షనల్ ఫార్ములాని కనిపెట్టుకోవాలి. అంతే, అర్థమైంది ఇప్పటి వరకు? ఓకే, క్లియర్. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం సొల్యూషన్ చేసే ముందు ఇక్కడ ఇచ్చిన మనకి అంటే ప్రెజర్ కి డైమెన్షనల్ ఫార్ములా, వెలాసిటీకి టైంకి ఇవన్నీ తెలుసుకోవాలి. వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫోర్స్ కి ఏముంది డైమెన్షనల్ ఫార్ములా, 1 డైమెన్షన్ ఇన్ మాస్ 1 డైమెన్షన్ ఇన్ లెంత్ -2 డైమెన్షన్ ఇన్ టైం. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రెజర్ m1 l -1 l పవర్ -1 t పవర్ -2 ప్రెజర్ అయ్యింది హోల్ పవర్ a. నెక్స్ట్ వెలాసిటీ m0 m పవర్ 0 l పవర్ 1 t పవర్ -1 హోల్ పవర్ b. టైం ఓకేనా, ఈ 3 0 ఇంకా t పవర్ 1 హోల్ పవర్ c. ఈ రెండు ఎలాగో 1 అయిపోతుంది కాబట్టి నేను రాయలే, t పవర్ 1 అని రాస్తాను. ఇప్పుడు అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏం చేయాలి, మనం సేమ్ డైమెన్షన్స్ ని ఈక్వేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏముంది, m1 ఫస్ట్ m ని ఈక్వేట్ చేద్దాం. m1 is equals to m1 హోల్ పవర్ a. ఇది m పవర్ a అవుతుంది. ఓకేనా, m పవర్ a. m పవర్ 0 హోల్ పవర్ b m పవర్ 0 అవుతుంది. అంటే m పవర్ 0 ఎంత 1, అది నో నీడ్. ఇక్కడ ఏమన్నా m ఉందా, లేదు, ఇంకా మిగిలింది ఒకటి. సో దీని నుంచి a వాల్యూ ఎంత వచ్చింది, 1 అనేది వచ్చింది. a వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ l ని కంపేర్ చేయాలి. l1 l పవర్ 1 is equals to l పవర్ -1 హోల్ పవర్ a l పవర్ -a l పవర్ -a. నెక్స్ట్ l పవర్ 1 హోల్ పవర్ b l పవర్ ఓకే l పవర్ b l పవర్ b. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఉందా, లేదు. కాబట్టి l పవర్ 1 is equals to l పవర్ -a plus b. సో therefore ఇక్కడ ఈ రెండు బేసెస్ ఈక్వల్, వీటిని కానీ ఏం చేయొచ్చు, ఈక్వల్ చేసుకుంటాం. -a plus b is equals to 1. a వాల్యూ ఎంత ఉంది, 1 -1 plus b is equals to 1. b is equals to 1 plus 1 b is equals to 2. ఓకేనా, b వాల్యూ తెలిసింది. అండర్స్టాండ్, b వాల్యూ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చేయాలి, t ని కంపేర్ చేస్తాం. t పవర్ -2 t పవర్ -2 is equals to t పవర్ -2 హోల్ పవర్ a t పవర్ -2a. నెక్స్ట్ into t పవర్ -b. నెక్స్ట్ into t పవర్ c. therefore t పవర్ -2 t పవర్ -2a plus b plus c. -2a plus b plus c is equals to -2. a వాల్యూ 1, ఇది -2 ప్లస్ b వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది, ప్లస్ c is equals to -2. -2 plus 2 cancel, c is equals to -2 అయ్యింది. c వాల్యూ ఎంత అయింది, -2 అయ్యింది. ఇప్పుడు a b c d ని దీంతో సబ్స్టిట్యూట్ చేయి. therefore f is equals to ప్రెషర్ పవర్ 1, అదే విధంగా వెలాసిటీ పవర్ 2 v స్క్వేర్, c అంటే టైం పవర్ -2. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ ఫోర్స్. ఓకేనా, దేనికి, వాళ్ళు ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్ ని వాడుకుంటే మనకి ఫోర్స్ కి ఏది డైమెన్షనల్ ఫార్ములా, ఇది వస్తుంది. అంటే మనం ఓన్ గా తీసుకున్నాం వీటిని, మనం ఓన్ గా దీనికి ఏం చేస్తున్నాము, డైమెన్షనల్ ఫార్ములా కనిపెట్టాం. ఎంత వచ్చింది, ఈ విధంగా వచ్చింది. అండర్స్టాండ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే మన ఓన్ వేలో మనం ఏం చేస్తున్నాము, డైమెన్షనల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అండర్స్టాండ్. ఓకే, వన్స్ అబ్జర్వ్ దిస్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఇది సపోజ్ యూ డిజైన్ యువర్ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్. ఓకే, డైమెన్షన్స్ అంటే మన ఓన్ సిస్టమ్ లో నువ్వు డైమెన్షన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంటే టేకెన్ వెలాసిటీ. ఓకేనా, వెలాసిటీ, ప్లాంక్ కాన్స్టెంట్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్, వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ గా తీసుకో.
ఓకేనా? నువ్వు ఓన్గా ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములా కనిపెడుతూ ఉంటే ఈ 3ని ఫండమెంటల్ క్వాంటిటీస్గా తీసుకో. ఓకేనా? నిజానికి ఫండమెంటల్ క్వాంటిటీస్ కావు, అనుకో అలా అనేసి. ఓకేనా? సో వాట్ విల్ బి ద డైమెన్షన్స్ ఆఫ్ లెంత్? లెంత్కి డైమెన్షన్స్ని కనిపెట్టు అంటున్నాను. అండర్స్టాండ్? లెంత్కి అంటే ఇప్పుడు లెంత్కి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా రాయాలి ఫార్ములా? L ఇస్ ఈక్వల్స్ టు ఈ మూడే ఉండాలి. వెలాసిటీ v పవర్ a, అదేవిధంగా ప్లాంక్ కాన్స్టెంట్ h పవర్ b, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g పవర్ c. ఇదే ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్మేట్లో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏబిసిని కనిపెట్టుకొని దాంతో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ ఫార్ములా ఫర్ గివెన్ ఫిజికల్ క్వాంటిటీస్. యాక్చువల్గా డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ లెంత్ ఏది? L ఇస్ ఈక్వల్స్ టు m0 L1 t పవర్ 0. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ లెంత్. బట్ ఇక్కడ ఏంటి, ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ లెంత్ ఇది. వీళ్ళకి ఫండమెంటల్ క్వాంటిటీస్ కి దేన్ని తీసుకోమంటున్నారు? వీటిని తీసుకోమంటున్నారు. కాబట్టి మనం ఏం రాస్తాము? ఈ ఫార్మేట్ లో ఉండాలి. ఓకేనా? లెంత్ కి డైమెన్షనల్ ఫార్ములా ఈ ఫార్మేట్ లో ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. L కాబట్టి m0 L1 t పవర్ 0, ఇది ఓకే. నెక్స్ట్ వెలాసిటీ m0 L పవర్ 1 t పవర్ -1 హోల్ పవర్ a. నెక్స్ట్ h m1 L స్క్వేర్ t పవర్ -1 హోల్ పవర్ b. నెక్స్ట్ g m-1 L క్యూబ్ t పవర్ -2 హోల్ పవర్ c. ఇది ఇప్పుడు ఏం చేయాలి? అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ సేమ్ డైమెన్షనల్ ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ m0 ఉంది, ఇక్కడ m0 వాల్యూ 1 అయిపోతుంది, వద్దు. m పవర్ 1 హోల్ పవర్ b, m పవర్ b. నెక్స్ట్ m పవర్ -1 హోల్ పవర్ c, m పవర్ -c. ఓకే, m పవర్ -c. therefore m పవర్ 0 is equals to m పవర్ b minus c gives less to b minus c is equals to 0. అక్కడ వరకు ఉంది, మరి చూద్దాం. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ l పవర్ 1 is equals to l పవర్ 1 హోల్ పవర్ a, l పవర్ a. నెక్స్ట్ l స్క్వేర్ హోల్ పవర్ b, l పవర్ 2b ప్లస్ ఇంటూ l పవర్ 3c. ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు l పవర్ 1 is equals to l పవర్ a plus 2b plus 3c. therefore a plus 2b plus 3c is equals to 1. ఈక్వేషన్ 2 అనుకో. నెక్స్ట్ t ని ఈక్వల్ చేసుకోవాలి. t పవర్ 0 is equals to t పవర్ -a into t పవర్ -b into t పవర్ -2c. కాబట్టి t పవర్ 0 t పవర్ -a -b -2c. సో -a -b -2c is equals to 0. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తే మనకి ఏబిసిడి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? దీని నుంచి b is equals to c అనుకుందాం. ఈ b వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -a, b వాల్యూ -c, -2c is equals to 0. -a -3c is equals to 0. a is equals to -3c నే వస్తుంది. అంటే ఇది చేయడానికి +3c అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి a is equals to -3c అవుతుంది. అక్కడ వరకు ఉంది. a వాల్యూ తెలుసుకున్నాము. ఓకేనా? a వాల్యూ ఓకే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు a ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంతో a ఎంత ఉంది? -3c + 2 into b + c + 3c is equals to 1. -3c + 3c cancel. 2c is equals to 1. c is equals to 1/2. c వాల్యూ 1/2 వచ్చింది. మరి a వాల్యూ కావాలంటే a is equals to -3 into 1/2 -3/2. ఓకేనా? a వాల్యూ -3/2 వచ్చింది. ఇది a వాల్యూ -3/2. ఇప్పుడు b వాల్యూ కావాలి. b is equals to c అయినప్పుడు therefore b is equals to ఏమవుతుంది? 1/2 నే అవుతుంది. ఓకేనా? b వాల్యూ కానీ 1/2 నే. ఇంకా సబ్స్టిట్యూట్ చేయి దీంతో. ఓకేనా? అంటే l లో సబ్స్టిట్యూట్ చేయాలంటే l is equals to v పవర్ a. a వాల్యూ ఎంత ఉంది? 3/2. v పవర్ -3/2. నెక్స్ట్ h పవర్ b. h పవర్ b వాల్యూ ఎంత ఉంది? 1/2. నెక్స్ట్ g పవర్ c. g పవర్ c కానీ 1/2 నే. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ లెంత్. v పవర్ -3/2, h పవర్ 1/2, g పవర్
1/2 అనేది వచ్చింది. అండర్స్టాండ్? ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ యూనిట్ ఆఫ్ మాస్ ఇస్ టేకెన్ యాజ్ 1 kg, ఓకేనా, మాస్ ఇస్ టేకెన్ యాజ్ 1 kg, 1 kg, time is taken as 1 minute, that means 1 minute ని 60 seconds గా తీసుకుందాం. ఓకే, 60 seconds. Acceleration due to gravity, not acceleration, acceleration due to gravity, g value is taken as 9.81 meter per second square. ఓకేనా, meter per second square. Find the unit of energy, ఎనర్జీకి యూనిట్ ని కనిపెట్టండి అన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు మరి? ఓకేనా, ఈ అంటే ఏ విధంగా చేస్తాము? ఎనర్జీ ఏమేమి ఇచ్చాడు? మాస్, టైమ్, గ్రావిటీ ఇచ్చాడు. ఎనర్జీకి యూనిట్స్ ని కనిపెట్టమంటున్నాడు. డైమెన్షనల్ ఫార్ములా రాదు ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా వర్క్ డన్ కి ఏదో అదే ఎనర్జీ కానీ వర్క్ డన్ కి డైమెన్షనల్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, m1 L1 T⁻⁻2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ L1, m1 L2 T⁻⁻2, ఓకేనా, T⁻⁻2 అది kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది అంతే. సో దిస్ ఇస్ ద వర్క్ డన్. అంటే ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా m1 L² T⁻⁻2 ఇది. ఇప్పుడు ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా మాస్ ఇచ్చాడా? మాస్ ఇచ్చేసాడు 1 kg అనేసి, ఓకే అట్టండి. టైం ఇచ్చారా? 60 seconds ఇచ్చేసాడు. లెంత్ ఇవ్వలేదు, కాకపోతే లెంత్ని కానీ కనిపెట్టుకోవాలి. లెంత్ ఎలా కనిపెట్టుకుంటాము? జీకి ఫార్ములా ఏంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే లెంత్, టైము టీ స్క్వేర్. సో జీ ఈజ్ ఈక్వల్స్ టు L1 T⁻⁻2. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ గ్రావిటీ జీ L1 T⁻⁻2. ఇప్పుడు దీన్ని బట్టి L అని కనిపెట్టుకోవచ్చు కదా. దేర్ఫోర్ ఈ T⁻⁻2 ఇటు సైడ్ వస్తే సో ఇది ఫార్ములా. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు G/T⁻⁻2 ఈజ్ ఈక్వల్స్ టు L1. సో G ఇంటూ T² ఈజ్ ఈక్వల్స్ టు L1. ఇది Lకి ఫార్ములా. ఓకేనా, M ఇచ్చేస్తారు వాళ్ళే, Lని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. టైం కానీ దే గివెన్. అండర్స్టాండ్? సో అంటే ఎట్లా కనిపెట్టానో తెలుసు కదా. నేను జీకి ఫార్ములా ఏంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే దేనికి యూనిట్స్? లెంత్, కాబట్టి లెంత్. సెకండ్ అనేది టైము, టీ స్క్వేర్. సో కాబట్టి డైమెన్షన్ ఫార్ములా L1 T⁻⁻2. మనకి L కావాలి కాబట్టి టీని ఇటు సైడ్ పంపించిన G/T⁻⁻2 అయ్యింది. దాన్ని G ఇంటూ T² గా రాసుకున్నా, అది L అనేది వచ్చింది. ఇప్పుడు వాటిని ఎనర్జీలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. E ఈజ్ ఈక్వల్స్ టు m1 L² T⁻⁻2, రైట్. m అంటే ఇక్కడ 1 kg, 1 ఇంటూ L వాల్యూ ఏముంది? G ఇంటూ T² హోల్ స్క్వేర్, ఓకేనా, హోల్ స్క్వేర్ ఎందుకంటే L² కాబట్టి, ఇంటూ T² T⁻⁻2 అలాగే రాసేస్తాం. దేర్ఫోర్ 1 ఇంటూ 9.81 ఇంటూ 60² హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 60 హోల్ పవర్ -2. నెక్స్ట్ ఇది డినామినేటర్లో వచ్చినట్టు అంటే 9.81 ఇంటూ 60² హోల్ స్క్వేర్ బై ఇది 60² అనేది వస్తుంది. ఇక్కడ 60 పవర్ -2 డినామినేటర్కి వస్తే 60². దీనికి ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఓకేనా, దేర్ఫోర్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్స్ టు 9.81 హోల్ స్క్వేర్ ఇంటూ 60² హోల్ స్క్వేర్ బై 60². ఓకే, ఇప్పుడు ఈ 60² లో ఇక్కడ ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇంకెంత మిగిలింది అక్కడ? 9.81 ఇంటూ 9.81 ఇంటూ 60 ఇంటూ 60. ఓకే, 60 ఇంటూ 60 అనేది మిగిలింది. 3.464 ఇంటూ 10⁵ kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే యూనిట్స్ ఎట్లా వస్తుంది ఇక్కడ? kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది వచ్చింది. అంటే 3.464 ఇది. దేర్ఫోర్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3.464 ఇంటూ 10⁵ kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుందంటే జౌల్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? జౌల్ అని రాస్తాం. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్, రైట్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? యూనిట్స్ అంటే యూనిట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
వాడు ఏమి ఇచ్చాడు, మాస్ టైం ఇచ్చాడు, గ్రావిటీ ఇచ్చాడు. మరి ఎనర్జీని కనిపెట్టాలంటే అది పాసిబుల్. సో ఈ విధంగా డైమెన్షనల్ ఫార్ములా రాసుకుంటే అది పాసిబుల్ అవుతుంది. అండర్స్టాండ్? ఓకే, వన్స్ వెరిఫై దిస్. ఈ ప్రాబ్లమ్, ఇఫ్ ఎనర్జీ E, వెలాసిటీ V అండ్ టైం T ఆర్ చూజన్ యాజ్ ఎ ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అనుకుంటే సర్ఫేస్ టెన్షన్ కి ఏం ఫైండ్ అవుట్, డైమెన్షనల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాను. ఓకేనా? సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వీటిలోనే ఉండాలి, E పవర్ A, V పవర్ B, T పవర్ C. ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? సర్ఫేస్ టెన్షన్ ఉంది కదా, ఇది డైమెన్షనల్ ఫార్ములా. M1 ఇంకా L0 T పవర్ -2. ఓకే, నెక్స్ట్ ఈ ఎనర్జీకి M1 L2 T పవర్ -2 A. నెక్స్ట్ 4 పవర్ A. వెలాసిటీ M0 L1 T పవర్ -1 హోల్ పవర్ B. టైం T పవర్ C, T1 పవర్ C. మాస్ని ఈక్వల్ చేయాలి అంటే M1 is equals to M పవర్ A ఇంటూ ఇది M పవర్ 0 1, ఇక్కడ M పవర్ లేదు కాబట్టి therefore M is equals to 1. M వాల్యూ 1. L పవర్ 0 is equals to L పవర్ 2A ఇంకా L ప్లస్ ఇంటూ L పవర్ B అక్కడ లేదు. therefore L పవర్ 0 is equals to L పవర్ 2A plus B. therefore 2A plus B is equals to 2A plus B is equals to 0. ఇది M కాదు, A. ఓకే, A is equals to 2 into 1 plus B is equals to 0. B is equals to -2. Next T power -2, T power -2 is equals to T power -2A into T power -B, T power C. T power -2, T power -2A minus B plus C. -2A minus B plus C is equals to -2. -2A value 1, minus B -2 కాబట్టి ప్లస్ C is equals to -2. ఓకే, -2 plus 2 plus C is equals to -2. C is equals to -2 అయింది. దీంతో సబ్స్టిట్యూట్ చేయి. సర్ఫేస్ టెన్షన్ is equals to E పవర్ 1, V పవర్ B వాల్యూ -2, C T పవర్ అది కానీ -2. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏది, ఎనర్జీ. ఓకేనా, అర్థమైందా? మన ఓన్ వేలో మన డైమెన్షనల్ ఫార్ములాను కనిపెట్టాలి అంటే ఖచ్చితంగా ఫండమెంటల్ యూనిట్స్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ప్లేస్లో వేరొక ఫిజికల్ క్వాంటిటీస్ అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా కన్సిడర్ చేసుకొని మనం వాటిని ఇలా డైమెన్షనల్ ఫార్ములాగా కనిపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ వరకు డైమెన్షనల్ అనాలిసిస్. అండర్స్టాండ్? ఏవేవి చెప్పండి, డైమెన్షనల్ అనాలిసిస్లో 5 ఉంటాయి. ఒకటి, ఫస్ట్ వన్, యూనిట్స్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కన్వర్ట్ చేయాలి. 2, ఇచ్చిన ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేయాలి, టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్. 3, టు చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా? టు ఫైండ్ ద యూనిట్స్ ఆఫ్ ఎ గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. టు డిజైన్ అవర్ ఓన్ న్యూ సిస్టమ్ ఆఫ్ డైమెన్షన్స్ యూజింగ్ డైమెన్షనల్ ఫార్ములాస్. Understand? So this is the dimensional analysis. Understand? Okay. So this is it. Okay. Thank you.